హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. బిగ్ బాస్ సీజన్ 8 లో డే 2 అండి మన రివ్యూ అనేది. డే 1 ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్ గా లేరండి. అంటే చాలా మంది మనకు తెలియని వాళ్ళే ఉన్నారు. ఎవరైనా మనకు తెలిసిన వారు వస్తే మనకు చూడాలని ఆతృత కూడా పెరుగుతుంది. మేబీ ఇప్పుడు ఫస్ట్ డే 1 డే 2 కదా, మేబీ ఇంకా రాంగ ఇంకా మనం చూస్తూ ఉంటే మనకు తెలుస్తుందేమో, చూడాలని ఆతృత కూడా పెరుగుతుందేమో, చూద్దాం. ఇక బిగ్ బాస్ అయితే స్టార్టింగ్ అండి. నిఖిల్ ఇంకా నాగమానికంట అయితే నిన్న జరిగిన ఇష్యూ గురించి అయితే కొంచెం డిస్కషన్ కూడా జరిగింది. నిన్న డిస్కషన్ జరిగింది అంటే ఈరోజు మనకు టెలికాస్ట్ చేశారు కాబట్టి కొంచెం సస్పెషన్ లో ఉంటేనే కదా మనం కూడా చూస్తాము. కాస్త అంటే కొంచెం డల్నెస్ ఉందండి అంతే యాక్టింగ్. ఇప్పుడు బిగ్ బాస్ అంటే రియాలిటీ షో ఉందన్నారు కానీ బయట ఎంతో కొంత యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి వస్తారు. సో యాక్టింగ్ అనేది ఇంకా ఖచ్చితంగా. ఇక ఆ డిస్కషన్ బెజవాడ బేకక్క ఇంకా సోనియా చిన్న కుక్కర్ దగ్గర పప్పులో పోపేయమంటే వీళ్ళే పోపేసుకున్నారు. ఏంటో ఆ చిన్న విషయం అంత పెద్దగా. ఇంకొకటి మణికంఠ ఉన్నాడు కదా, తన అందరి దగ్గరికి వెళ్ళి ముచ్చట పెట్టి వీళ్ళ గురించి వాళ్ళ గురించి వెళ్ళి ఏంటో వాళ్ళ స్ట్రాటజీ ఏంటో అంటే వాళ్ళు నాకు తెలిసి అయితే సింపతి పెంచుకోవాలని ఇలా చేస్తున్నారేమో అనిపించింది. అంటే షో చూసినంత సేపు అంటే ఒక్కొక్కరులా ప్లే చేస్తున్నారు. ఇక్కడ నుంచే గేమ్ ప్లే చేస్తున్నారు. బిగ్ బాస్ ఏమో గేమ్ వద్దంటారు, వీడేమో గేమ్ ప్లే చేస్తున్నారు. ఇకపోతే అయితే క్యాప్టెన్ ఈసారి అయితే క్యాప్టెన్ లేరంట. ముగ్గురునైతే చీఫ్లు పెట్టారు. ఆ చీఫ్లు అయితే కొంతమంది అయితే ఎంచుకున్నారు. వాళ్ళ నేమ్ వచ్చేసి సోనియా, నిఖిల్, బేబక్క, శేఖర్ భాస్కర్, నైనా, యష్మి ఇంకా నబిల్. వీళ్ళు గేమ్ లో కాంపిటీషన్ చేయాలి. వాళ్ళు అందులో విన్. ఫస్ట్ గేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. జడ్జిమెంట్ కి అయితే సంచాలకులు ఈయన అభయ్ వహించాడు. చాలా బాగుంది. తను కూడా చాలా అంటే ఫస్ట్ గేమ్ కదా, చాలా బాగా ఎవరంత డిస్కషన్ అంటే వీళ్ళు వాళ్ళ నేమ్ లేదు, చాలా బాగా ఆడారు. అందులో అయితే ఇంకా నిఖిల్ అయితే ఫస్ట్ కదా. ఇక ఫస్ట్ షిఫ్ట్ అయితే నిఖిల్ తర్వాత ఇంకా సోనియా, అది ఎవరితేనో నైనా అయితే చాలా బాగా ఆడింది. డాన్సర్ నైనా ఉంది కదా, చాలా బాగా ఆడింది. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే అంత జెంట్స్ అంత గర్ల్స్ మధ్యలో లాస్ట్ కు నిఖిల్ ఇంకా నైనా వీళ్ళిద్దరు మిగిలారు. లాస్ట్ కి తనకు అంటే ఎంతసేపు పట్టుకుంటాడు ఫస్ట్ గేమ్ లో, ఇంకా వదిలేసింది. కానీ చాలా బాగా అలా అయ్యాలి గల్ అంటే గేమ్. అలా కాంపిటీషన్స్ ఉంటేనే కదా మనకు కూడా చూడాలని ఆతృత పెరుగుతుంది. అసలు సూపర్ గా ఆడింది తనైతే. ఇంకా సెకండ్ కాంపిటీషన్ లో అయితే కాళ్ళతో ఇలా పట్టుకొని పరిగెత్తాలి కదా, అది కూడా తను అంతమంది అబ్బాయిలు అంతమంది ఉన్నా కానీ తిను ఎంత బాగా ఆడిందంటే చాలా బాగా ఆడింది. తనే గెలవాలని నాకు కూడా ఉండే మనసులో, నిజంగా చెప్తున్నాను. ఇంకా తనే గెలిచింది. సెకండ్ చెఫ్ అయితే నైనిక, ఇంకా థర్డ్ అయితే యష్మి అంటే వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ సెకండ్ చెఫ్ అయితే థర్డ్ చెఫ్ అయితే ఎంచుకోవాలి. దీని దగ్గర కాస్త డిస్కషన్ జరిగింది. అఫ్ కోర్స్ డిస్కస్ జరగాల్సిందే. మిగతా వాళ్ళని వద్దు అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు వద్దనన్న వాళ్ళు కూడా క్వశ్చన్ వేయాల్సిందే. కొందరు వేశారు, కొందరు వేయలేదు. అఫ్ కోర్స్ అంటే యామిని గారు చిన్న పేరేంటి నైనిక అంటే ఈ యామిని ఎంచుకునే విషయం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ టైం మారుతూ ఉంటారు కానీ ప్రజెంట్ 1 డే 2 ఎవరు వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉండరని ఎవరిని జడ్జ్ చేయలేము. కానీ ఉన్న దాంట్లోనే వెతికి పట్టుకోవడం అనేది ఇస్ టూ టఫ్. అందులో అయినా ఇంకా వెతుక్కొని పట్టుకొని మరీ లాగారు. నైస్, బాగుంది. ఇంకా అక్కడే పెద్ద డిస్కషన్ జరిగింది. నాకు చాలా బాగా నచ్చిందండి. నాకు డిస్టర్బెన్స్ చేయడానికి సోనియా ఉంది కదా, ప్రతి దాంట్లో తలదూరుస్తుంది. ఫస్ట్ బేబక్క దగ్గర, ఆ పప్పు దగ్గర తలదూర్చింది. ఇంకొకటి తనతోని శేఖర్ భాస్కర్ తనతోని కూడా ఫుడ్ దగ్గర తన ఫుడ్ వేస్ట్ చేయాలంటే తనకు తెలియదేమో కానీ అలా చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ఉండడానికి లిమిటెడ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది ఇంపార్టెంట్. కానీ మరీ అంతలా ఉరవాల్సిన అవసరం లేదు. దాని ఫుడ్ లో కట్ చేయొచ్చు కదా. అదొకటి నాకు కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపించింది. ఏంటో మళ్ళీ ఇక్కడ షెఫ్ ని ఎంచుకోవడంలో యష్మిని ఎంచుకున్నారు కదా, దాంట్లో కూడా అందరికి లేని ప్రాబ్లం అంటే అడగాలి. ఫర్ హౌస్ గా అంటే హౌస్ లో ఉన్నారు కాబట్టి అడగాల్సిందే. వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు ఉంటారు కదా, దీన్ని ఇంతగా అడగాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే అక్కడ ఎవ్వరికి లేని ప్రాబ్లం తనకే వచ్చిందంటే ఇట్స్ టు సంథింగ్. నాకైతే అలా అనిపించింది. అంటే వీళ్ళంతా ఇంట్రెస్టింగ్ గా లేరండి. అంటే మేబీ ఇంకా ఫ్యూచర్ లో వీళ్ళు
ఫైట్ చేస్తూ ఉంటేనో, ఇంకేదైనా చేస్తుంటేనో ఇంట్రెస్టింగ్‌గా కలుగుతుందేమోనని అంతగా ఇంట్రెస్టింగ్ ఏం లేదు. చూద్దాం. మోర్ ఫన్. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ మనకు గూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. వాళ్ళకి గూడా ఫైట్ ఉండాలి. ఇక బిగ్ బాస్‌లోకొచ్చినోళ్ళైతే బుద్ధిబలం ఉండాలి, కండబలం 2 ఉంటేనే గెలుస్తారు. అందులో నాకైతే ఇప్పుడు ఈ 2 డేస్‌లో అంటే 2 డేస్‌లో ఈళ్ళు నాకు ఫేవరెట్ అని నేనేం చెప్పను కానీ, నా నాకనిపించింది చెప్తున్నాను. ఈ 2 డేస్‌లో నాకనిపించిందంటే నైనిక చాలా బాడుతుందండి నిజంగా. అంటే తను ఇంతవరకు అంటే నిన్న గూడా అంతగా నేనేం నచ్చలేదు. కానీ ఈరోజు గేమ్‌లో మాత్రం అంటే తిను ఎవరికైనా టఫ్ ఇవ్వగలదు అన్న నమ్మకం ఒక చిన్న ఒపీనియన్ అంతే. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని నిన్ననే చెప్పాను కదా! సో, నాకైతే నిన్నేం కలగలేదు గానీ, ఈరోజు కలిగింది నయన మీద. చాలా బాగా ఆడింది తనైతే నైనిక. ఇక ఈ వీడియో ఇంతేనండి. ఇంకా రేపు ఇంకా మంచి మంచి రివ్యూస్ ఇస్తాను. మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ జరుగుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఈ 'బిగ్ బాస్' సీజన్ 8లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరనేది కామెంట్ చేసేయండి. అలాగే మీ ఎంఈని కూడా కామెంట్ చేసేయండిలే నేనేమనను. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.